నవగ్రహాల్లో మోస్ట్ డేంజరస్ పర్సనాలిటీ ఎవరో తెలుసా? వెల్కమ్ టు డే 4 ఆఫ్ నవగ్రహ సిరీస్. అసురుల గురువైన శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవని విద్య ఉండేది. అంటే చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి బ్రతికించే శక్తి. అందుకే దేవాసురుల యుద్ధంలో అసురులు ఎన్నిసార్లు ఓడిపోయినా శుక్రాచార్యుడు వాళ్ళని మళ్లీ బ్రతికించేవాడు. కానీ ఇప్పుడు ఆస్ట్రానమీ వైపు చూస్తే వీనస్ అనే గ్రహం కొన్ని రోజులు ఆకాశంలో కనిపిస్తుంది, తర్వాత పూర్తిగా మాయమైపోతుంది, మళ్లీ కొంతకాలం తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఏన్షియంట్ ఆస్ట్రానమర్స్ ఈ సైకిల్ ని గమనించారు. చనిపోయి మళ్లీ బ్రతికినట్టు, మాయమై మళ్లీ ప్రత్యక్షమయ్యే వీనస్ ని మృత సంజీవని తెలిసిన శుక్రాచార్యుడితో కనెక్ట్ చేశారు. ఇక్కడే ఇంకొక మైండ్ బ్లోయింగ్ కనెక్షన్ ఉంది. శుక్రాచార్యుడు అసురులకి గురువు, రూల్స్ బ్రేక్ చేసేవాడు, సిస్టమ్ కి ఆపోజిట్ గా నిలిచే వ్యక్తి. ఆస్ట్రానమీలో కూడా వీనస్ చాలా వైల్డ్ ప్లానెట్. మన సోలార్ సిస్టమ్ లో హాటెస్ట్ ప్లానెట్ వీనసే. సన్ కి దగ్గరగా ఉన్న మర్క్యూరీ కన్నా వీనస్ టెంపరేచర్ ఎక్కువ, సుమారు 460 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పురాణాల్లో రిబెలియస్ గా ఉన్న శుక్రుడు ఆస్ట్రానమీలో కూడా రిబెలియస్ ప్లానెట్ లాగానే ఉంటుంది. అందుకే మన పురాణాలు కేవలం కథలు కాదు, ఆకాశాన్ని పరిశీలించి వాటిని స్టోరీస్ రూపంలో చెప్పిన ఏన్షియంట్ నాలెడ్జ్. నెక్స్ట్ వీడియోలో 5th నవగ్రహ అయిన మార్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.